477 డిప్యూటీ సీఎం గారు ఇంకా రాలేరు. తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ రాగానే తీసుకుంటే చెప్తాను. క్వశ్చన్ నంబర్ 588 చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రి గారు తీసుకుంటారు. పిలిపిస్తున్నాను. హరీష్ రావు గారు, ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. హరీష్ రావు గారు అధ్యక్ష, ప్రతి విషయానికి మీరు ఈ విధంగా చేయకండి. పిలిపిస్తున్నాను. మీరు కూర్చోండి. అధ్యక్ష, అప్పుడప్పుడు అధ్యక్ష మంత్రి గారు ఉద్దేశం, నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. వారు వస్తూ ఉన్నారు. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం కాలేదు, కొంత వారికి దారిలో ఉన్నారు, వస్తారు, తప్పకుండా మీకు జవాబు చెప్తారు. దానికి దయచేసి దాని ఒక ఇన్సిడెంట్గా వచ్చిన వారు కూడా వచ్చేసి దానికి 1 నిమిషం 2 నిమిషాలకు మీరు ఇంత సీనియర్ సభ్యులు దయచేసి గౌరవంగా ఇప్పుడు ప్రశ్న అటువంటిప్పుడు కొంత ఇప్పుడు వారు దయచేసి వేరే ఉద్దేశం దాని 1 నిమిషాన్ని ఆలస్యాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ఐదయ్య గారు కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు క్వశ్చన్ ఇంకా నేను చదవలేదు, మీరు లేట్ అవుతున్నదని క్వశ్చన్ చదవలేదు. నేను చదువుతాను. క్వశ్చన్ నంబర్ 477 రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం మరియు ఎఫ్ఆర్బిఎం క్రిందికి రాని రుణాల స్థితి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, 2023 డిసెంబర్ 7వ తేదీ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీలు ఏమిటి అని వారు అడిగినటువంటి ప్రశ్నలకి నేను నిర్దిష్టమైనటువంటి సమాధానాలు మీ ద్వారా సభకి, ఈ రాష్ట్రాన్ని కూడా తెలియజెప్పాలని అనుకుంటున్నాను. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44 కోట్లు. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష, 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లో ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 61,991.14 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బిఎం ఏతర రుణాలు 51,277.71 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు 10,099.70 కోట్లు. ఇవన్నీ పై విధంగా ఉన్నాయి అధ్యక్ష. ఇది సమగ్రమైనటువంటి సమాధానం వారికి. గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు. స్పీకర్ సార్, నేను 21 సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను.
మంత్రిగా పనిచేశాను, ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను. నా 21 సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు 21 సంవత్సరాల చరిత్రలో చూశారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు, క్వశ్చన్ పోస్ట్పోన్ చేసి తర్వాత తీసుకుంటారు. బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది. అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను